హలో అందరికీ. ఇక్కడ మా బాబుకి అంటే ఫీవర్ రాకముందు అనమాట ఇది. 1 వీక్ అయితే చాలా సఫర్ అయ్యాడు. హ్యాపీగా ఇక్కడ హోంవర్క్ రాసుకున్నాడు. మంచిగా అంటే ఒక్కొక్క మూడ్ అనమాట అది. హోంవర్క్ రాసేస్తాడు. నర్సరీ కదా అంటే కొంచెం ఒక 5 to 10 minutes టైం తీసుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు రుద్దేస్తాడు బుక్ అంతా. సరే అని ఈవినింగ్ 3 to 4 ఆ టైంలో వచ్చామన్నమాట మేము బయట. అంటే ఈవినింగ్ మరీ ఇప్పుడు క్లైమేట్ అస్సలు 5 to 6 వస్తే గాలి ఎక్కువగా ఉంటుంది బయట. అందుకని మేము అసలు రావడం లేదు. ఎండ అయినా సరే పర్లేదు 3:30, 4 ఆ టైంలో వస్తున్నాము ఈవినింగ్ టైంలో. చాలా బాగా ఆడుకున్నాడు ఆ రోజు. ఇదే అనమాట మంచిగా ఆడుకునింది. పాపం వాళ్ళ నాన్న ఊరెళ్ళాడు ఆ రోజు. ఊరెళ్ళేసి మండే వచ్చారనమాట. మండే జామకాయలు కొన్ని తీసుకొచ్చారనమాట ఊరు నుంచి. ఇంకా మా పెద్దోడైతే అసలు ఆ జామకాయలు తినిన తర్వాతనే ఇంకా అసలు ఫీవరు, థ్రోట్ ఇన్ఫెక్షను అన్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, అసలు ఈ సైకిల్ని ఏం చేస్తాడంటే అదొక హ్యాపీనెస్ అనమాట. వదిలేస్తాడు, ఏమవుతుందో చూసేసి అసలు మామూలు తులో కాదనమాట. భయంకరమైన అల్లరి. అసలు ఇంత హ్యాపీగా ఇంత యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరైనా సరే ఉన్నట్టుండి హెల్త్ బాగాలేకుండా అయిపోతే భలే బాధేసింది నాకైతే. ఈ వీక్ అంతా నేను అసలు లాంగ్ వీడియో కూడా నేను చేయలేదు. షార్ట్స్ కూడా నేను లాస్ట్ వీక్ అంటే షెడ్యూల్ చేసి పెట్టేశాను అనమాట. పాపము ఆ రోజు నైట్ అంతే, ఇంకా మండే నైట్ నుంచి స్టార్ట్ అయింది. 1 or 2 degrees కంటిన్యూగా ఆల్మోస్ట్ 7 days ఉన్నింది. ఫస్ట్ 2 days మాత్రం మేము సిరప్ అంటే ఎప్పుడు జనరల్గా డాక్టర్ సజెస్ట్ చేసేది వేసామన్నమాట. అయినా కూడా తగ్గలేదు. థ్రోట్ అంతా చాలా పాడైపోయింది. ఆ జామకాయలు ఏమంటే ఈ క్లైమేట్ బట్టి కాకుండా బాగున్నా సరే దాని లోపల చిన్న చిన్న పురుగులు అలా వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ నేను మా చిన్నోడైతే బయట టెంకాయలు వాటర్ తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాము. మా వాడికి తాగిపిద్దామని చెప్పేసి తాగాడు. ఇంకా పాపం మా పెద్దోని చూస్తే అస్సలు భలే అంటే భలే బాధేసింది. చాలా డల్ అయిపోయాడనమాట. నేను తాగుతాను కొబ్బరి నీళ్ళు అన్నాడనమాట. నేను ఒక బాటిల్కి ఫుల్ చేయించుకొని వచ్చానమాట కొబ్బరి నీళ్ళు మొత్తము. కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుందో ఏమో అని అంటే డౌట్గానే, ఏం కాదు బట్ డాక్టర్ని అడిగామన్నమాట. అన్నీ ఇవ్వచ్చు, జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం ఇవ్వకూడదు. ఏదైనా సరే మజ్జిగైనా పెరుగైనా సరే అలాంటివి కూడా పెట్టచ్చు, బట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఇవ్వకండి అని చెప్పారు. సరే అని తాగుతానంటే తాగనిలే అని చెప్పాము. అస్సలు 1 వీక్లో ఏమి తినలేదండి. ఒక్క బ్రెడ్ అయితే తిన్నాడు. పర్ డేలో పొద్దున్న టైంలో ఓన్లీ సిరప్పే, ఇంకా అసలు నార్మల్ వాటర్ అనమాట. అంతకుమించి ఏం తీసుకోలేదు. ఇక్కడ మా చిన్నోడైతే చాలా అంటే చాలా ఇండిపెండెంట్. ఇద్దరు అలానే అనమాట. అసలు ప్లేట్లో పెట్టిస్తే కూడా నేను నోట్లో పెడితే కూడా తినడు. ప్లేట్లో పెట్టిస్తే తనే తినాలంటాడు అనమాట. అందుకని చేతిలో పెట్టించానమాట. తిన్నాడు. మా పెద్దోడు పాపం అసలు నాకైతే భలే బాధేసింది. ఇంత ఫీవర్లో కూడా బయట వెళ్ళాలి అని చాలా అల్లరి చేస్తూ ఉంటే నేనైతే ఇంకా స్వెటర్ వేయించుకొని, అస్సలు వద్దంటే ఏడుస్తాడు. ఆ ఏడ్చే కొద్దికి ఇంకా వామిట్ అనమాట. వామిట్స్ కూడా అయింది. ఏం తినకుండానే అసలు గొంతు అనేదే లేదనమాట. ఏం మాట్లాడట్లేదు. అంతా చాలా డిలే అయిపోయాడు, చాలా డల్ అయిపోయాడు. సరే కిందికి వెళ్ళాలి అంటే సరే స్వెటర్ వేయించుకొని వచ్చాము. అయినా కూడా ఇంకా ఎక్కువైందే తప్ప అసలు వినడు. ఇంక ఈ పిల్లలు అందరూ ఇలానే ఉంటున్నారనమాట. అసలు చాలా టూ మచ్ హైపర్ యాక్టివ్ అనమాట. సరేలే అని చెప్పి కాసేపు ఆడిపించుకున్న తర్వాత క్లైమేట్ అస్సలు ఎలా ఉంది, బెంగళూరులో అయితే ఇంకా ఇంకా ఎక్కువ చలిగా ఉంది. మామూలుగానే మన ఆంధ్ర సైడే ఎక్కువగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ నేను మా పెద్దోని పట్టుకుంటేమో మా చిన్నోడికి కొంచెం అంటే నాకు అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి అన్న ఫీలింగ్తో దగ్గరికి వచ్చాడనమాట. కాసేపు అలా ఆడుకున్నాము. కాసేపు అలా ఆడుకొని నాకు చిన్నోడికి ఎక్కడ భయం వచ్చిందనమాట. చిన్నోడికి ఎక్కడ వచ్చేస్తుందో ఫీవరు అని చెప్పేసి కొంచెం దూరంగానే ఉంచాము. ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట, హాయ్ ఫ్రెండ్స్, మా జషుకి ఏడుస్తున్నాడు, బయట వెళ్ళాలంటున్నాడు, మీరే చెప్పండి అనేసి నేను చెప్తున్నాను అనమాట. అదైతే ఆడియో నేను కట్ చేశాను యాక్చువల్గా. ఇక్కడైతే నేను తీసుకెళ్ళను రా అని చెప్తే నేడ్చేశాడు. అమ్మా అని గట్టిగా పట్టుకున్నాడు అనమాట. భలే బాధేసేసింది నాకు. సరే ఇంకా కోపడినా ఏం చేస్తాం, ఏం చేయలేము. అప్పటికే ఫీవర్ అసలు తగ్గలేదు. ఆల్మోస్ట్ 7 days ఉన్నింది కంటిన్యూగా.
టెంపరేచర్ కూడా తగ్గలేదు. మళ్ళీ మేము టైఫాయిడ్ టెస్టు, డెంగ్యూ టెస్టు అన్నీ చెక్ చేసామన్నమాట. అసలు నెగిటివ్ వచ్చింది అన్నీ. బట్ అయినా కూడా అంటే బయట క్లైమేట్ చూస్తే భయమేస్తది. గాలి అసలు మళ్ళీ ఈ చిన్నోడు ఒక పక్కన నేను రావాలంటాడు. వాడికి ఎక్కడొస్తుందో అని భయము మళ్ళీ మాకు. అసలు వద్దని చెప్పి లోపల పెట్టేస్తే ఏడస్తా మళ్ళీ వచ్చాడనమాట. పాపము పెద్దోడు చూస్తే భలే బాధేసింది. అందుకని ఈవినింగు 3:30కే వెళ్ళామన్నమాట. తీసుకెళ్ళాను 3:30కే. ఆ టైంలోనే ఎండ వస్తే కూడా రానిలే అని చెప్పేసి ఒక 10 మినిట్స్ అంతే. టైం కూడా ముందే చెప్పాను, 10 మినిట్స్ అంటే 10 మినిట్సే ఆడుకోవాలి, మళ్ళీ వచ్చేయాలి అని చెప్తే ఓకే అన్నాడు. మా చిన్నోడిని డోర్ క్లోజ్ చేసి వెళ్దాం అనుకుంటే ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. చిన్నోడు రావాలి రావాలి అని చెప్పి సరేలేనే ఆంటీని కూడా తీసుకెళ్ళాము. ఆంటీ నేను ఒక 10 మినిట్స్ అయితే ఆడిపించుకునేసి మళ్ళీ వచ్చేసామన్నమాట. బాగా ఆడుకున్నాడు కాసేపు. అసలు ఆ నెక్స్ట్ డేనే ఫుల్ రెయిన్ అనమాట, భయంకరమైన రెయిన్. ఆ రెయిన్లో తడవాలంటాడు. ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళినప్పుడైతే ఎండ వచ్చింది, వెళ్ళాము, ఒక 10 మినిట్స్ ఆడుకున్నాడు. ఆ వర్షంలో తడవాలంటాడు. అసలు చిన్నపిల్లలు మనకి చాలా పేషెన్స్ కావాలన్నమాట. అసలు కొట్టితే వినే స్టేజ్లో లేదు. ఇంకా వాళ్ళకి మనం దూరం అయిపోతాం తప్పిస్తే దానికి వచ్చేది ఏం లేదనమాట. కాకపోతే భయం అనేది ఉండాలి. కానీ భయం ఎలా ఉండాలంటే వాళ్ళు అన్నీ మనతో షేర్ చేసుకోగలగాలి, అన్నీ ఫ్రీగా చెప్పుకోగలగాలి. బట్ తప్పు చేస్తే అమ్మ తిడుతుంది లేకపోతే నాన్న తిడతారు అనే భయం అయితే ఉండాలన్నమాట. అది ఇప్పటి నుంచి కొంచెం నేర్పిస్తూ ఉంటే అది రాను రాను అలవాటు అయిపోతుంది అనుకుంటా. మా చిన్నోడైతే ఎంత తెలివిగా టూ స్మార్ట్ అసలు. మా పెద్దోడు కూడా ఎంత ఇదిగా లేదు. చిన్నోళ్ళు ఎవరైనా నాకు తెలిసి అంతే ఉంటారనుకుంటా. ఎక్కడ పడిపోతాడేమో అని చెప్పి చాలా తెలివిగా వెనకాల నుంచి దిగి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు అనమాట. ఎంత బాగా ఇక్కడ కాసేపు అయితే ఆడుకున్నాము. ఆంటీ చిన్నోడిని పెట్టుకుంటే ఏడుస్తున్నాడు అనమాట, నా దగ్గరికి రావాలని చెప్పి. అసలు 1 మంత్ అయింది ఆంటీ వచ్చి కూడా, అయినా కూడా ఇంకా అలవాటు అవ్వట్లేదు, నా దగ్గరికే రావాలంటున్నాడు. అసలు తినిపించేటప్పుడు కూడా అసలు చాలా అంటే ఇంకా టైం అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళినా కూడా అంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఆఫీస్కి వెళ్ళినా కూడా చాలా మిస్ అవుతాము. కానీ ఇంకా తప్పదు, ఆఫీస్ అనేది మ్యాండేటరీ. మన బ్రతకాలంటే ఏదో ఒకటి సంపాదించడానికి ఏదో ఒక రూపంలో మనం వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. మా పెద్దోడైతే హ్యాపీనా అని అడిగాను, హ్యాపీ అన్నాడు. ఓకే 10 మినిట్స్ అయిపోయిందని చెప్పేసి వచ్చేసాము. నేను ఆఫీస్కి నెక్స్ట్ మంత్ వెళ్తే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. బట్ నెక్స్ట్ మంత్ వెళ్తే చూడాలి. చిన్నోడు అసలు ఉంటేనే ఇలా చేస్తున్నాడేమో పాపము. నెక్స్ట్ మంత్ నుంచి అడ్జస్ట్ అయిపోతాడేమో. మా చిన్నోడికి కూడా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది ఫీవరు. పెద్దోడికైతే కరెక్ట్గా 7 days పట్టింది తగ్గడానికి. చాలా అంటే చాలా అసలు ఫుడ్ లేదు, ఏం లేదు. మీకు కూడా ఇంట్లో ఎవరు ఏ ఫ్రూట్స్ బయట తెచ్చినా సరే చాలా చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. చిన్నపిల్లలకి ఈజీగా అటాక్ అవుతున్నాయి, పెద్దవాళ్ళ వల్లే కాలేదు. ఇక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేసుకొని చూపిస్తున్నాడు అనమాట, నొప్పేసింది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి, వామ్ వాటరే ఇవ్వండి. పిల్లలకి ఏది ఇచ్చినా 1కి 2 సార్లు చూసి ఇవ్వండి. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.